వెల్కమ్ టు సౌజీస్ మ్యాజికల్ మొమెంట్స్. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేనైతే ఒక వీడియోతో వచ్చేసాను. చూసేద్దాము మరి. చలో. సాటర్డే ఈరోజు ఏమేమి చేస్తానో అవన్నీ నేను చూపించాలి అనుకుంటాను. చాలా రోజుల తర్వాత వీడియో క్యాప్చర్ చేయాలి అనిపించింది. ఇటుకు వచ్చి చూస్తే ఇలా స్నో పడింది. స్నో పడినప్పుడు ఈ ప్లేస్ అంతా ఏదో ఒక హెవెన్లో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. చూడండి, స్నో రిమూవల్ చేయడానికి వాళ్ళు పడే కష్టాలు, అసలు పాపం ఆ చలిలో అసలు బయటికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది స్నో దగ్గర. ఇప్పుడు అలాంటిది వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు స్నో మొత్తము. సో అదంతా వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. గమనిస్తే ఒక ఆయన చలిలో హెల్ప్ అంటాడు అని చెప్పేసి పాపం ఆయన చలిలో జాకెట్ వేసుకొని అక్కడ మనీ కోసం హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. పాపం అనిపిస్తుంది అలా చూసినప్పుడు. ఓ మై గాడ్, ఫస్ట్ టైం కారు స్నోలో తడిచింది. ఛార్జింగ్ పెట్టామన్నమాట నైట్ మర్చిపోయేసి. ఇట్లా ఇప్పుడు ఇదంతా తీయడం ఎలా? వచ్చేస్తుందా? యాక్చువల్లీ గరాజ్ లోపల పెడతాం కారు, ఛార్జింగ్ పెట్టాలి అని చెప్పి బయట పెట్టాము. నైట్ మర్చిపోయేసరికి స్నోతో ఇలా నిండిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే కనుక యాక్చువల్లీ ఇంతకుముందు వెరైటీస్ చేసుకొని తినేవాళ్ళము. హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి కొత్త బ్రేక్ఫాస్ట్ అలవాటు చేసుకున్నాం అనమాట. అసలు చాలా నచ్చుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే కనుక మాకిద్దరికి. ఫ్రూట్స్లో తినేటప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒక బనానా కట్ చేసి వేస్తాను అనమాట. ముందే బనానా వేస్తే ఏమవుతుంది అంటే బ్లాక్గా అయిపోయి టేస్ట్ డిఫరెంట్గా మారుతుంది అనమాట. అందుకే బనానా ఒక్కటి మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి వేస్తాను. బనానా ఇలా కట్ చేసేసుకొని దెన్ ఇలా వేసేస్తాను అనమాట. నిజంగా అసలు ఎంత బాగుంటుందో అది తింటే. బనానాస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అన్ని ఫ్రూట్స్ వేసుకొని చియా సీడ్స్ కొంచెం 1 స్పూన్ చియా సీడ్స్, 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఓట్స్ వేసుకొని కొంచెం హనీ వేసుకొని కొంచెం నట్స్ వేసుకొని తింటే అసలు పాలు కొంచెం పెరుగు వేయాలి తోడుకోవడానికి. దెన్ ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి ఇలా అవుతుంది. అసలు ఎంత బాగుందో అసలు తింటుంటే. ఇవాళ అయితే నేను కోకోనట్ రైస్ చేస్తున్నాను అనమాట. సో దానికైతే ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకుందాం. ఎందుకు కోకోనట్ రైస్ చేయాలి అనుకుంటున్నానంటే వంకాయ కర్రీ ఉంది. వంకాయ కర్రీ, గుత్తొంకాయ కర్రీకి కోకోనట్ రైస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ కోకోనట్ రైస్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంట్లో ఎప్పుడన్నా మా మమ్మీ స్పెషల్గా చేయాలంటే స్కూల్ నుంచి వచ్చినాక ఈ కోకోనట్ రైస్ వంకాయ కర్రీ చేసేది అనమాట. నాకు చాలా ఫేవరెట్. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అయిపోయాక టెంకాయ మిగిలిన తర్వాత కోకోనట్ పచ్చి కొబ్బరితోటి ఈ కోకోనట్ రైస్ గుత్తొంకాయ కర్రీ చేస్తుంది. సో అప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్. సో ఇవాళ అయితే నేను చేయబోతున్నాను, చూసేద్దాము మరి. చలో. 1 కప్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇవి నానబెట్టుకున్నాను మంచిగా. కోకోనట్ రైస్లోకి కోకోనట్ మిల్క్ వేసుకోవడానికి నేను ఇవైతే ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చాను అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు వేసాను. దాని తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. కోకోనట్ రైస్ మంచి ఫ్లేవర్ రావాలి అంటే గీ వేసుకుంటేనే అండి దాని టేస్ట్, దానివల్లనే స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. గీ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ కోకోనట్ మిల్క్ అనమాట. ఇక అవి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొంచెం చనాదాలు, ఉరద్దాలు ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట రైస్ తినేటప్పుడు. సో అవి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఇంకా దాని తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో అండ్ గీలో. ఏంటి జాడీలో ఏదో పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎండు కొబ్బరి. ఇది అత్తయ్య ఇండియా నుంచి చేసి పంపిస్తారు మాకు ప్రతిసారి. ఇక్కడ వేసుకోవడానికి కొబ్బరి అంతగా దొరకదు అని చెప్పేసి ఎండు కొబ్బరి ఇంక ఇట్లా కర్రీస్లోకి, ఫుడ్లోకి యాడ్ చేస్తాను. ఎండు కొబ్బరి కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట వేసుకుంటే కొంచెం. ఇది 1 కప్ రైస్కి నేను 2 కప్స్ కోకోనట్ మిల్క్ వేస్తున్నాను అనమాట.
1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. కోకోనట్ రైస్కి కాంబినేషన్గా వంకాయ కర్రీ అయితే సూపర్ ఉంటుంది, గుత్తి వంకాయ. ఇది కూడా రెడీ అవుతుంది అనమాట. కోకోనట్ మిల్క్ వేసుకున్నాం కదా, ఈ మిక్చర్ అంతా బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటాను. ఇక్కడ పాలు అయితే ఉడుకుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను ఇంకా రైస్ వేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఈ రైస్ అంతా ఒకసారి కలుపుకుందాం. రైస్ ఉడికేటప్పుడే నేనైతే కనుక కొత్తిమీర వేసేసాను. ఇంకా రైస్ అయ్యింది అని చెప్పి కొంచెం లాస్ట్ 10 మినిట్స్ ఉండేటప్పుడు నేను క్యాష్యూస్ వేసాను అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి. ఈ కోకోనట్ రెసిపీ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ రెండింటి కాంబినేషను. ఇక నెక్స్ట్ డే సండే అయితే కనుక కార్ వాష్కి వెళ్తున్నాం అనమాట. కార్ వాష్ చేయించి చాలా మంత్స్ అయిపోతుంది. అండ్ దట్టు స్నో పడేసరికి కొన్ని మరకలుగా అనిపించింది అనమాట. ఇంకా సరేలే చేపిద్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నాము. యాక్చువల్లీ కార్ వాష్లో అయితే ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయండి. విఐపి అని చెప్పేసి మంత్లీ చేయించుకుంటారు కొంతమంది, అండ్ కొంతమంది అయితే బేసిక్, ప్లాటినం అని చెప్పి చాలా వెరైటీస్ ఉంటాయి. మేమైతే కనుక ఇప్పుడు బేసిక్ తీసుకున్నాము. సమ్ $12 ఎంతో అయిందనమాట. ఇప్పుడైతే ఇక్కడ గేట్ ఓపెన్ అయింది. ఇంకా మేము వెళ్తున్నాం కార్ వాష్ చేపించేద్దాము అనేసి. ఇదైతే కార్ వాష్ ఎంట్రన్స్ అనమాట. బేసిక్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అని చెప్పి చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ అవన్నీ చాలా ట్రై చేసిన తర్వాత ఏది చేసినా ఒకటే అనిపించింది నాకైతే. అందుకే మేము బేసిక్కే వెళ్తాము. చూసారా, ఆటోమేటిక్గా అన్నీ వాష్ చేసేస్తాయి, మనిషి ఎవ్వరు ఉండరు అనమాట. జస్ట్ అక్కడ వాళ్ళు స్టాప్ అవి క్లిక్ చేస్తారు. స్టార్ట్ చూడండి, కారు న్యూట్రల్లో పెట్టేసేయాలన్నమాట. అన్ని బ్రష్లు అన్నీ ఉంటాయి కార్కి సంబంధించిన వాష్ చేయడానికి. ఫస్ట్ అయితే ప్రీ సోక్ అంట. వద్దు, మొత్తం కడిగేస్తుంది బుజ్జి, దుమ్ము అది చూడండి. అంతా డస్ట్ ఏదన్నా ఉంటే మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే దీన్ని ఏమంటారు బుజ్జి, నీకు తెలియదా? అసలు ఏం అనిపించట్లేదు చూడండి, మొత్తం స్మెల్ వస్తుంది. ఇంకా ఏమంటారు, అంతా కడిగేసింది. ఇప్పుడంతా తుడుస్తూ ఉందన్నమాట. ఇప్పుడంతా వాటర్ అంతా పడుతుంది, మొత్తం అది వాష్ చేసి ఉంటుంది కదా, నురుగంతా పోవడానికి. ఇక్కడ టర్బో డ్రై ఉంటుంది అనమాట, మొత్తం అంతా డ్రై చేసేస్తుంది కార్ని. చూస్తే ఇక్కడ నుంచి నార్మల్ కార్ న్యూట్రల్ నుంచి తీసేసి ఇంకా డ్రై చేసుకుంటా వెళ్ళిపోవడమే. అయిపోయింది, జస్ట్ 1 to 2 minutes లో మొత్తం అయిపోతుంది అనమాట. కార్ వాష్ అయిన తర్వాత మనం ఇక్కడే వాక్యూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కార్ లోపల ఏదైనా డస్ట్ ఉంటే గనక క్లీన్ చేసుకోవచ్చు. అదేమో ఫ్రీ వాక్యూమ్ అని పెడతారు. సో ఎక్కడ ఖాళీ ఉందో, దట్టు స్నో పడింది కాబట్టి ఇప్పుడు బయట నిల్చొని చేయడం వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము. బట్ ఖాళీగా ఉంటే గనక 5 minutes, మ్యాక్సిమం 5 minutes వాక్యూమ్ చేసుకోవచ్చు అనమాట. మనం కారు డస్ట్ ఏదన్నా ఉన్నా మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు.
కొన్ని చోట్ల ఫ్రీ ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. దీనికైతే ఇక్కడ ఫ్రీ ఉంది కార్ వ్యాక్యూమ్. 5 minutes అయితే మనం ఫ్రీగా చేసుకోవచ్చు. కార్ వాష్ అయితే చాలా బాగా అయిందనమాట ఈసారి. అండ్ ఇంక ఇక్కడే వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇలా పైప్స్లో పెట్టి ఉంటారు వ్యాక్యూమ్ చేసుకోవడానికి. ఆ పైప్ తీసుకొనేసి మనం క్లీన్ చేసుకోవడమే. ఇంకా మనం డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం వ్యాక్యూమ్ చేసేయచ్చు అనమాట. ఇలా చూడండి, ఇప్పటిది మంచిగా ఉండేది మీకు చూపిస్తారు, కానీ ఇలా అయిపోతుంది అనమాట గలీజ్గా. అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది స్నో పడినప్పుడు బయటికి రావాలి అంటే కనుక. కొన్ని చోట్ల ఫ్రీ వ్యాక్యూమ్ ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ప్రైస్ కట్టాలన్నమాట. మేమైతే ఫస్ట్ వ్యాక్యూమ్ కూడా ఎక్కడ ఉంటుందో అవైలబిలిటీ దాన్ని బట్టి కార్ వాష్ పెట్టుకుంటాము. ఎందుకంటే వీళ్ళ వ్యాక్యూమ్ చాలా పవర్ఫుల్ ఉంటాయి అన్నమాట. చాలా తొందరగా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా ఏ డస్ట్ లేకుండా క్లీన్గా అయిపోయింది. రా నువ్వు కూర్చో, నేను కూర్చుంటా, తినేద్దాం. ఇప్పుడైతే కొంచెం గ్రాసరీ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుందాము అనేసి హోల్ ఫుడ్స్కి వచ్చామన్నమాట. హోల్ ఫుడ్స్లో ఏంటి అంటే అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం ప్రైజీగా ఉన్నా కూడా హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చాలా షాప్స్ తిరిగాం కానీ మేము ఎక్కడ చికెన్ కట్ చేసి ఇవ్వరండి, ఇంటికి తెచ్చుకొని మనమే కట్ చేసుకోవాలి. హోల్ ఫుడ్స్లో ఏంటంటే మనం చికెన్ తీసుకున్నప్పుడు ఇస్తే కనుక మనకు సైజ్ బట్టి 1 centimeter 2 centimeter చూసి కట్ చేసి ఇస్తారనమాట మనం చెప్తే. చూసారా ఇక్కడ బుచ్చర్ షాప్ అని ఒక ప్లేస్లో అంటే హోల్ ఫుడ్స్లో ఒక సైడ్కి ఉంటుంది. అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ పెట్టి ఉంటారు. అక్కడ లోపల ఉన్న వాళ్ళు మనం సైజెస్ చెప్తే కనుక మనకి నచ్చినట్లు కట్ చేసి ఇస్తారు. మటన్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టి ఉంటారు. ఇలా మనం పర్ పౌండ్ ప్రకారం ఇంత కావాలి అని చెప్తే ఇస్తారు. కీమా అయితే కనుక ఇలా కవర్స్ లోపల పెట్టేసి ఉంటారండి. ఇంత పౌండ్స్కి ఇంత క్వాలిటీ ఇంత క్వాంటిటీ అని చెప్పేసి. మేమైతే ఎక్స్పైరీ డేట్ చూసి దాన్ని బట్టి తీసుకుంటాము కీమా అయితే కనుక. ఇంకా చికెన్ అయితే కనుక ఇలా పెట్టేసి ఉంటారు, మొత్తం కవర్స్లో స్టోర్ చేసి పెట్టి ఉంటారు. నేనైతే కనుక 1 inch కావాలి 2 inches కావాలి అని చెప్తే కనుక వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. ఇంక ఇక్కడ చూసారా మనకు అప్పటికప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక డ్రమ్ స్టిక్స్, లాలీపాప్స్, చికెన్ వింగ్స్ అన్నీ ఉంటాయి. ఇవైతే కనుక కవర్లో పెట్టి ఉంటారు. ఇట్లా తీసుకెళ్ళి అక్కడ ఇస్తే కట్ చేసి ఇస్తారు చికెన్ మాత్రము. ఇంక ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్. ఇక ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి హోల్ ఫుడ్స్లో. ఇంక ఈరోజు అయితే మటన్ కీమా, కొన్ని డ్రమ్ స్టిక్స్ అయితే తీసుకున్నాను. అలా గ్రాసరీ షాపింగ్ చేసుకునేసి ఇంకా మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇది మా ఇంటి వెనకాల 1 or 2 kilometers అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఇంటికి వెళ్తుంటే ఈ సన్సెట్ చూసి అబ్బా ఎంత బాగుందో అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇకైతే మేము గ్రాసరీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాము, కానీ అక్కడ సన్సెట్ చూసాక ఇంక అసలు ఇంటికి కాదు కదా, అక్కడ నుంచి వెళ్ళాలి అని కూడా అనిపించలేదు. మా ఆయన ఒక ప్లేస్లో కార్ పార్కింగ్ చేసి నాకైతే సర్ప్రైజ్ చేశాడు. ఒకసారి ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తా ఇప్పుడు. నేను అసలు నా కళ్ళ ముందర ఇంత మంచి అనుభవం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అసలు ఆకాశంలో ఉన్నదంతా ఇలా వాటర్లో పడుతుంటే అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్. అసలు నిజంగా నా లైఫ్లో ఇది ఒక బెస్ట్ మూమెంట్. అసలు చూడండి, అసలు చూస్తున్నా ఎంతసేపు చూసినా చూడాలి అనిపిస్తుంది ఇలా స్నోతో. సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. ముందు కూడా ఉంది, అటు సైడ్ కూడా బీచ్, మూన్, ఎయిర్పోర్ట్, అక్కడక్కడ స్టార్స్ ఉన్నాయి బుద్ధి. నిజంగా ఇలాంటి చీర కొనిచ్చు నాకు. పైన ఏమో బ్లూ, కిందేమో ఆరెంజ్, ఈ కాంబినేషన్ లో సారీ అసలు ఎంత బాగుందో చూడు. బాస్టన్ డౌన్ టౌన్ ఇదంతా చూడండి ఎంత బాగుందో అసలు. అసలు ఈ వ్యూ చూడడం వావ్. అసలు నిజంగా ఇలాంటి మూమెంట్స్ లైఫ్లో కొన్నిసార్లే జరుగుతాయి. ఇవి నిజంగా కెమెరా కంటే కళ్ళతో చూస్తుంటే అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అక్కడ కొన్ని ఫ్లైట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడేమో ఇలా మొత్తం స్నోతో నిండిపోయి ఉంది. అసలు ఎంత బాగుందో కదా.
యాక్చువల్లీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నేను హ్యాపీనెస్ తోటి గంతులు వేస్తూ ఉన్నాను అరుచుకుంటూ. అక్కడ ఆ ప్లేస్ అంత బాగుంది. అక్కడ ఎవ్వరూ లేకపోయిండే. ఫస్ట్ పోయినప్పుడు నేను మా ఆయన మాత్రమే ఉన్నాము. ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ చూసి అక్కడికి వచ్చి మా అమ్మని ఫోటోలు తీసుకుంటా, వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. అసలు ఆ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక ఇంకొకటి చూసారా, అక్కడ మూన్ రేస్ ఇలా బీచ్లో వాటర్లో పడుతూ ఈ ప్లేస్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంక ఇక్కడైతే పక్కనే బీచ్, ఇది అట్లాంటిక్ ఓషన్ అనమాట. ఇంక అక్కడంతా లైట్స్ తోటి అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే కనుక. స్నో అండ్ మోరర్ నేనైతే కార్ లోపల మూన్ రూఫ్ ఎక్కి ఇదంతా క్యాప్చర్ చేస్తున్నాను మూమెంట్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అవన్నీ నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. ఈ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి నా కెమెరాలో అండ్ వీడియోలో అని చెప్పేసి క్యాప్చర్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ సన్సెట్ కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సన్సెట్ చూసారా? లైఫ్లో ఇలాంటి సన్సెట్ బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఇది లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనమాట. అసలు ఒక మంచి మెమరబుల్ మూమెంట్ చూసేసి ఇక అలా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి పోలేదు, గ్రాసరీ తీసుకొని వచ్చి కార్లో నుంచి వెళ్తున్నాం. ఇదైతే మా కార్ గరాజ్ ప్లేస్ అనమాట. అపార్ట్మెంట్లో అందరికి ఒక్కొక్క నెంబర్లు ఇచ్చేస్తారు చూసారా. అలా వాళ్ళ నెంబర్స్ దగ్గర కార్లన్నీ పార్క్ చేసుకుంటారనమాట. మా ఆయన కార్ని ఎంత జాగ్రత్తగా చేసుకుంటాడంటే వద్దు, అది మాటల్లో చెప్పలేము అనమాట. ఇంటికైతే వచ్చేసాం. ఎక్కడ కనిపిస్తుంది? ఆ ఇంట్లో నుంచి ఒకటి అద్భుతంగా అనిపిస్తుందా. ఆ అబ్జర్వేటరీకి లైట్లు వేసి ఉంటారనమాట కలర్ కలర్గా. చూడండి అసలు వింటర్లో ఈ ప్లేస్ ఎంత చమక్ చమక్ అని మెరుస్తా. అది చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్ అంతా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.